నాకు ఈ సమయాన్ని ఇచ్చిన ప్రభువుకి మొదటిగా రుణస్తున్నై ఉన్నాను. అలాగే చెల్లమ్మ చెప్పిన రీతిలో అనేక ప్రాంతాల్లో ఆ దినాల్లో మరి చెల్లి మేమందరం కలిసి దేవుని పనిలో వాడబడుతున్న సమయంలో మా సంఘానికి కూడా వచ్చి మా సంఘాన్ని బలపరిచి మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న వారిలో చెల్లి కూడా ఉందని నేను హృదయపూర్వకంగా చెప్పగలను. అలాగే మరి అనేక పరిస్థితులు గుండా చెల్లిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రభు తన ఉన్నతమైన పరిచర్యలో మరి వాడుకోవటానికి దేవుడు కృప చూపినందుకు దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. అలాగే అల్పుడినైన నన్ను ఏ యోగ్యత లేని నా బ్రతుకుని పెంటకుప్ప మీద ఉన్న నా జీవితాన్ని మీ మధ్య ఎలా నిలబెట్టారో మొట్టమొదటిగా నా ప్రభువుకి ఎంతగానో నేను రుణస్తున్నై ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువు పేరట శుభావందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చెల్లమ్మకి మా బావగారు మూలకు వచ్చినారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మా మేనగోళ్ళకి మేనళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంతెంత పిల్లలు, వాళ్ళని వేసుకుని కూడా చెల్లి ఆ ఊరు ప్రాంతం నుండి ట్రైన్లో ప్రయాణం చేసి మా ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా సువార్త ప్రకటించడమే కాదు, ఆత్మను పోగు చేసే సంఘాన్ని కూడా నువ్వు ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేసి ఆ దినాల్లో దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ రీతిగా మనం అందరం కలిసి ఉన్నటువంటి దేవుని మహాకృప. నా సాక్ష్యాన్ని చెప్పుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రాలు. ఎన్నికలైన మమ్మలను ప్రభువా, పెంటకుప్ప మీద ఉన్న మమ్మలను మీరు ప్రేమించి ప్రేరేపించి నశించిపోతున్న మా జీవితాన్ని, కడిపేదలమైన మమ్మలను మీరు ప్రేమించి నీ సిలువ రక్త బంధువులు మమ్మల్ని రక్షించినందుకు నీ స్తోత్రాలయ్యా. నా ఎడల చేసిన ప్రతి కార్యాన్ని నైనా నీ బిడ్డల ఎడల ప్రభువా, ఈరోజు సంఘములోనైనా ఈరోజు నీ పిల్లల మధ్య వివరిస్తుండగా నీ నోటి బూరగా నన్ను వాడుకోండి. ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి హృదయాన్ని మీరు తట్టండి, ప్రతి హృదయాన్ని ప్రభువా నీ వైపు తిప్పండి. ప్రభువా, నేను నిలబడేది మనుషుడే, మాట్లాడేది నేను అన్నారు. తేటగా నీ ప్రజలతో మీరు మాట్లాడి బలపరచమని, మీరు చేసిన ప్రతి కార్యాన్ని వివరిస్తుండగా నీ ప్రజలను నేను తృప్తిపరిచి బలపరచమని, నన్ను నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ఈ సంఘానికి క్షేమకరమైన సంగతులను మీరు అందించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మాది చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా, రామనగరం అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా నాన్నగారు నిత్య పూజ విధానంలో కొనసాగుతూ మంత్రజాటం చేస్తూ పురోహిత కార్యక్రమాలు చేస్తూ జాతకాల చూడటం, అంతరాలు కట్టడం, వీళ్ళ ప్లాన్లు వేయటం చేస్తూ ఉండేవారండి. ఇలా చేస్తున్న దినాలలో యేసుక్రీస్తు అంటే వేరే కులానికి వేరే మతానికి సంబంధించిన దేవుడిని మాత్రమే తెలుసు, కానీ ఆయన అందరికీ దేవుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని మాకు తెలియదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మా కులంలో ఏరి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగినా, అన్నం తిన్నా రాక్కనితో నాలుగు కాలటం అని కుల కట్టుబాటు ప్రకారం ఇంత చులమాని ఇస్తామని చేస్తూ ఉండేవారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న దినాలలో మా అమ్మగారిది ఉయ్యూరు దగ్గర మంటాడనే గ్రామం అండి. ఆ గ్రామానికి అమ్మగారు చూడటానికని వచ్చి ఇలాగే క్రీస్తు సువార్త సభలు పెడుతుంటే ఆ సభలలో యేసుక్రీస్తు వారి గురించి విన్నారంట. యేసుక్రీస్తు వారు మాట్లాడే దేవుడని, ఆయన నిజమైన దేవుడని ఈ మాటలు ఎప్పుడైతే విందో, మా అమ్మగారు మేము ఎప్పుడు పూజలు చేసినా ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, యేసు ప్రభు వారు మాట్లాడతారంట అని చెప్పి ఆ మందిరంలోకి వెళ్ళి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించుకుని ప్రభువు మాట్లాడిన తర్వాత రక్షించబడి, అలాగే మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్టిజం తీసుకుని మా అమ్మగారు మా ఇంటికి వచ్చారండి. ఎప్పుడైతే మా అమ్మగారు మా ఇంటికి వచ్చారో మా నాన్నగారు
మరి మా అమ్మగారు ఆదివారం చర్చికి వెళ్ళాలి కనుక ఆదివారం అమ్మ చర్చికి వెళుతుంటే మా నాన్న బాగా తాగేసి వచ్చి ఆ చర్చిలో కూర్చున్న మా అమ్మని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ మా దగ్గర తీసుకొచ్చేవాడండి. ఎప్పుడైతే ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ మా ఇంటికి తీసుకొచ్చేవాడో మా అమ్మ అనేది, అయ్యా నన్ను కొట్టకండి అని చెప్పి ఏడుస్తున్నా సరే, వేరే కులానికి వేరే మతానికి సంబంధించిన నువ్వు ఆ దేవుడు నమ్మటం ఏంటి, ఆ దేవుడిని విడిచిపెడతావా లేదా అని చెప్పి మా అమ్మను కొడుతూ ఉంటే, మా అమ్మ అనేది యేసు ప్రభు నిజమైన దేవుడండి, ఆయన తప్ప మరొక దేవుడు లేడండి అని చెప్పి అమ్మ అంటూ ఉంటే, మా నాన్నగారు అనేవారు, మనకి 33 కోట్లన్నర దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, వీళ్ళందరూ యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటున్న వీళ్ళందరూ దేవుళ్ళు కాదా అని చెప్పి మరలా కొడుతూ ఉండేవాడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఈ విషయం మా కుల పెద్దలకు తెలిసి, మా కుల పెద్దలందరూ కూడా వచ్చి, మనం వేరే ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగితే అన్నం తింటేనే మనం ఊరుకోము, నీ భార్య మరి వేరే కులానికి వేరే మతానికి సంబంధించిన దేవుడు నమ్ముకుందంట, నచ్చ చెప్పుకోమని చెప్పేసి వెళ్ళిపోయారండి. అయితే ఎప్పుడైతే నచ్చ చెప్పేసి వెళ్ళిపోయారో, అయితే మా నాన్నగారు ఒక ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు కావాలి అనుకుంటే నాకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో, యేసుక్రీస్తుని విడిచిపెట్టే లెక్కనైతే నా దగ్గర ఉండు అని. అమ్మగారు అన్నారు, మీరు లేకపోయినా నేను బ్రతుకుతాను కానీ ప్రభు లేకుండా నేను బ్రతకలేనండి అని చెప్పి అన్నీ నన్ను కూడా మా నాన్న దగ్గర వదిలేసి, మా కులంలో పెద్దల్లో మరి ఒక పుల్ల తీసుకొచ్చి పెడితే దాన్ని విరిస్తే ఎడాకులు అయిపోతాయండి. అలా ఎడాకులు ఇచ్చేసి మా అమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయటం జరిగింది. ఎప్పుడైతే అమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిందో, మా నాన్నగారు బాగా తాగేస్తూ ఉండేవారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మా అమ్మగారు వచ్చేసిన తర్వాత మా నాన్నగారు 9 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ 9 పెళ్ళిళ్ళు ఎవరు కూడా మా నాన్నగారి దగ్గర లేరు. కానీ మా అమ్మగారు లేకపోవటంలో బాగా తాగేసేసి ఊపిరితిత్తులన్నీ కూడా తినేసి మంచంలో ఉన్నారండి. ఎప్పుడైతే అమ్మగారు మా నాన్నగారు మంచంలో ఉన్నారో, మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరు కూడా మా ఇంటికి రావటం మానేశారండి. అంతకుముందు అయితే మా నాన్నగారి దగ్గరికి మాట్లాడటానికి పలకరించడానికి వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మా నాన్నగారు మంచంలో ఉన్నారో ఎవరు మా ఇంటి సార్లకి రావటం మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఎప్పుడైతే మా నాన్నగారు మంచంలో ఉన్నారో మమ్మల్ని పోషించే శక్తిని కోల్పోయారండి. ఆకలి బాధ ఏంటో మాకు అర్థమైంది. ఈ ఆకలి బాధ తట్టుకోలేక మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఆకలేస్తుంది నాన్న, అన్నం పెట్టి నాన్న అని చెప్పి మా నాన్న నన్ను అడుగుతుంటే, మా నాన్నగారు అన్నీ నన్ను దగ్గర తీసుకొని నా కర్మ నా జాతకం వల్ల అయిపోయిందిరా అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడండి. ఏడుస్తూ ఉంటుంటే ఈ ఆకలి బాధ తట్టుకోలేక ఎలా అయినా సరే మా ఆకలి బాధను తీర్చుకోవాలని చెప్పి కడుపు నిండా మంచినీళ్ళు తాగేస్తూ ఉంటే కడుపు అంతుకొని నొప్పి వచ్చేస్తూ ఉండేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఎలా అయినా సరే మా ఆకలి బాధను తీర్చుకోవాలని అన్నయ్య ఒక సంచి, నేను ఒక సంచి పట్టుకుని ఇల్లంటి అడుక్కోటానికి వెళ్ళేవాళ్ళం అండి. ఇల్లంటి అడుక్కోటానికి వెళ్తుంటే దున్నపోతులో ఉన్నారు, పని చేసుకోవచ్చు కదా అని తిట్టేవాళ్ళు కొంతమంది అయితే ఒక అన్నయ్య అయితే మా గేదెల దగ్గర పేడకళ్ళు ఎత్తి నీకు అన్నం పెడతామన్నారండి. పేడకళ్ళు ఎత్తేయటం రాదన్నా, ఆకలిస్తుంది అన్నం పెట్టండి అన్న అంటే, మీ పేడకళ్ళు ఎత్తేయటం రాదంటున్నాను, మీకు అన్నం పెట్టాలా అని చెప్పి అన్నయ్యని నన్ను కూడా కర్ర పట్టుకుని కొట్టాడండి. ఎప్పుడైతే అన్నయ్యని నన్ను కొట్టాడో అన్నయ్య నేను కూడా ఏడ్చుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చేసి, నాన్న ఆకలేస్తుంది నాన్న, అన్నం పెట్టండి నాన్న అని చెప్పి మా నాన్న అడుగుతుంటే, మా నాన్నగారు అన్నీని నన్ను కూడా దగ్గర తీసుకొని నా కర్మ నా జాతకం వల్ల అయిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉండేవాడండి. అయితే ఎలా అయినా సరే మా ఆకలి బాధను మర్చిపోవాలని కడుపు నిండా మంచినీళ్ళు తాగేసి మా ఇంటి పక్కన రాములవారి గుడి ఉండేదండి. ఆ గుడి దగ్గర ప్రతిరోజు సినిమాలు వేస్తూ ఉండేవారు. ఇలాగే టీవీ పెట్టారు. ఆ టీవీలో సినిమాను చూసి మా ఆకలి బాధ మర్చిపోదామని చెప్పి అన్నయ్య నేను కూడా వెళ్ళి ఆ టీవీ దగ్గర కూర్చొని ఆ సినిమా చూస్తూ ఉన్నామండి. ఆ సినిమాలో బాలకృష్ణ దొంగతనం చేసి డబ్బులు సంపాదించడం నేను చూశాను. నాలో ఒక దురాలోచన ప్రారంభమైంది. ఆ ఆలోచన ఏంటంటే, అతనేమో సంపాదించడానికి డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, నేనైతే నా ఆకలి బాధను తీర్చుకోవడానికి దొంగతనం చేయొచ్చు అని చెప్పి అందరూ పొలాలన్నీ ఇచ్చేసి తలుపులు పగల కొట్టేసి డబ్బు బంగారం వెయ్యుంటాయి తీసుకుని వెళ్ళిపోయి 1998లో సలపల్లో సారా ఫ్యాక్టరీ ఉండేదండి. ఆ సారా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి సారా ఫ్యాక్టరీలు తీసుకొని మేము కథ తాగి నా స్నేహితులు కథ పోపించి మా నాన్నగారికి కూడా సారా పట్టిస్తూ ఉండేవాడినండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా
ఎలక్షన్ టైం ఏదైనా వస్తే రాజకీయ నాయకులు వచ్చి మాకు చేతులకు జెండాలు ఇస్తే మొదటికి అడిగేవారు, మా కడుపు నుండి అన్నం పెట్టండి, తాగినంత మందు పంపించండి, మీరు ఏది చేయమంటే అది చేస్తామండి అంటే మాకు వాళ్ళు కడుపు నిండా మంది అన్నం పెట్టి తాగినంత మందు పోపించి అన్నీ నన్ను కూడా సల్లపల్లిలో రౌడీ సీడర్ అని పెద్దబాబు గారు ఉన్నారండి, ఆయనతో పాటు మమ్మల్ని కూడా ఆ రౌడీ సీడర్లను కొట్లాడికి పంపించేవారండి. మేము కూడా వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళతో తన్నులు తిని మేము కూడా వచ్చేస్తూ ఉండేవాళ్ళం అండి. ఆ ప్రాంతంలో పెద్ద గొడవ ఏదైనా జరిగితే అన్నీ నన్ను కూడా వాళ్ళతో పాటు రౌడీ సీడర్లు అని చెప్పి సల్లపల్లి స్టేషన్లో మూసేస్తూ ఉండేవారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఎలక్షన్ టైం ఏదైనా అయిపోతే ఏ రాజకీయ నాయకుడైనా అన్నం తిన్నారా, ముందేనా తాగారా అని అడిగేవారు లేరండి. మరలా ఆకలి బాధ మమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. మరో చోటుకి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకుని వస్తూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళవారు చూసి మమ్మల్ని పట్టుకొని కొట్టి అన్నీని నన్ను కూడా మా నాన్నగారి దగ్గర తీసుకొచ్చి మీ పిల్లలు ఇలా దొంగతనం చేస్తున్నారా అని చెప్పి మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు వాళ్ళని బతిమలాడి పంపించేసి మనం ఇలాంటివి చేయకూడదురా అని చెప్తుంటే నేను అంటాను, నాన్న ఆకలేస్తుంది కదా నాన్న, ఏం చేయమంటావు నాన్న అంటే మన కులవృత్తినికి నేర్పిస్తాను రా అని చెప్పి రామాయణం, భారతం, హిందూ శాస్త్ర బుక్స్లు కూడా తీసుకొచ్చి జాతకాలు చూడటం, అంతరాలు కట్టడం, వీళ్ళ ప్లాన్లు వేయటం మాకు నేర్పించారండి. ఈ జాతకాలు చూస్తాం, అంతరాలు కడతాం మాకు నేర్పించిన దానిలోనే మేము కూడా అన్నయ్య నేను కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అట్టారం, అన్నవరం అనుకున్న ఆలోచన, పెట్టిన కోరిక, రేఖబలం జరిగే చెప్తాం, జరగబోయే చెప్తామని అన్ని ప్రాంతాలకు వెళ్ళి జాతకాలు చూడటానికి వెళ్తూ ఉండేవారు అండి. ఎప్పుడైతే జాతకాలు చూడటానికి వెళ్తూ ఉండేవారమో అయితే చిన్న వయసు అవుతూ మాతో జాతకాలు చూపించుకునేవారు కాదు, కానీ ఆకలి బాధ మమ్మల్ని వెంటాడుతూ వచ్చేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మరో ప్రాంతానికి వెళ్తే అన్నయ్య నేను కూడా ఈ ఆకలి బాధ తట్టుకోలేక మరల మా నాన్న దగ్గరికి వచ్చి నాన్న ఆకలేస్తుంది నాన్న అని చెప్పి మేము ఏడుస్తుంటే ఏం చేయమంటారని చెప్పి ఏడుస్తూ ఉండేవాడండి. అయితే మా ఇంటి పక్కన ఒక అక్క యేసుప్రభువు నమ్ముకున్నారు. అక్క దగ్గరికి వచ్చి ఒకళ్ళు స్లిప్ ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళటం నేను చూశానండి. వాళ్ళు నేను అడుగుతున్నాను, అక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఏంటి అక్క అని అడిగితే ఇది మీ దేవుళ్ళకి సంబంధించింది కాదు, ఇది మా దేవుళ్ళకి సంబంధించింది, చర్చి కడుతున్నారంట అందుకే నేను ఇచ్చాను అందండి. నాకు ఎప్పుడైతే విన కోపం వచ్చింది, వీడి దేవుడా, వీడి వల్లనే కదా మమ్మమ్మ నాన్న ఇడిపోయింది, వీడి వల్లనే కదా మమ్మమ్మ నాన్న ఇడిపోయింది, వీడి దేవుడు కాదు, వీడి మనిషి ఎదురిస్తే 4 దెబ్బలు కొట్టిన ఒక దెబ్బని కొట్టలేనా అన్నంత కక్ష నా హృదయంలో రగులుతూ ఉండేదండి. ఎలా అయినా సరే వీడిని నేను మోసం చేయాలి, వీడి దేవుడు కాదని ఒక ఆలోచన వచ్చి అక్క స్లిప్ తీసుకెళ్ళి షూర్లో పెడితే ఆ స్లిప్ తీసుకొని ఆ స్లిప్ తీసుకుని మరో చోటుకి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రింటింగ్ షాప్ కాడిచ్చి ఒక ప్రింటింగ్ బుక్స్ లాగా వేయించి మేము ప్రతి చర్చి దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారు చర్చి కడుతున్నారంట, మా సందాలు పోగిరమ్మన్నారండి, మాకు కూడా మా చర్చి కట్టుకుంటా డబ్బులు ఇవ్వండి అని చెప్పి ప్రతి చర్చి కాడికి వెళ్ళి డబ్బులు వసూలు చేయటం మొదలెట్టానండి. ఆ డబ్బులన్నీ కూడా అవన్నీ కూడా నా దుర్వ్యసనాలకు వాడేయటం ప్రారంభించాను. వస్తున్న ప్రతి రూపాయి కూడా నా దుర్వ్యసనాలకు వాడేస్తున్నాను. నా జీవితం అంతా కూడా ఒక అంధకారమైన క్రమంలో జారిపోతూ ఉండేదండి. అంధకారమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మరో ప్రాంతానికి వెళ్తే ఒక అక్క అంది, తమ్ముడు ఇది దేవుని పని నిమిత్తం అయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇది దేవుని పని నిమిత్తం కాకపోతే ఆయన ఉగ్రతతో మీరు తట్టుకోలేరు అందండి. నాకు అమ్ముడిన కోపం వచ్చింది, వీడి దేవుడా, వీడి వల్లనే కదా మా అమ్మ నాన్న నిడిపోయింది, వీడి దేవుడు కాదు, మాకు 33 కోట్ల దేవతలు దేవుళ్ళు వారు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగానే యేసు ప్రభు ఒక్కడు చేంజ్ చేయగలడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నానండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మరో ప్రాంతానికి వెళ్తే ఒక అన్న మమ్మల్ని ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ఆ అన్న అంటున్నారు, తమ్ముడు మొన్నేమో జాతకాలు చూస్తాం, అంతరాలు కడతామని మా ప్రాంతానికి వచ్చారు, ఇప్పుడేమో యేసుక్రీస్తు గుడి కట్టిస్తున్నాం తిరుగుతున్నారేంటి, ఇలా తిరగటం మంచి పద్ధతి కాదు, బందర్లో హైనీ స్కూల్ అని అనాథ హాస్టల్ ఉంది, ఆ హాస్టల్లో మిమ్మల్ని చేర్పిస్తాను చదువుకోండి అన్నారండి. మంచి బట్టలు ఇస్తారు, కడుపు నిండా అన్నం పెడతారని చెప్పంటే మా సొంత అన్నయ్య అంటున్నారు, తమ్ముడు వెళదాం పదరా, కడుపు నిండా అన్నం పెడతారంట, మంచి బట్టలు ఇస్తారంటే వెళదాం పదరా అని చెప్పి అన్నయ్య అంటుంటే నేను అంటున్నా, అన్నయ్య నాన్నగారు మంచంలో ఉన్నారు కదా, నాన్నగారు చూసే బాధ్యత మనదే కదా, మనం వెళితే ఎట్టాగన్నాయని చెప్పంటే ఏం చేద్దాంరా అని చెప్పి ఏం చేద్దామని చెప్పంటే నేను అన్నాను, అన్నయ్య
నాన్నగారు మంచంలో ఉన్నారు కనుక నాన్నగారు చూసే బాధ్యత మందే కదా. మనం వెళితే నాన్నగారిని ఎవరు చూస్తారు అంటే మరి ఏం చేద్దామంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు గుళ్ళు కట్టిస్తున్నామంటే క్రైస్తవులు ఒక్కళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అలా కాకుండా హైనీ స్కూల్ అనాథ హాస్టల్ నుంచి మేము వచ్చామంటే హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు కూడా డబ్బులు ఇస్తారని చెప్పి హాస్టల్ వారికి తెలియకుండా దొంగ ఫ్రెండ్ చేయించి బంద్ర హైనీ స్కూల్ నుంచి అనాథ హాస్టల్ నుంచి మేము అలా వస్తున్నామండి, అనాథ పిల్లలకు పోగు చేస్తున్నామని చెప్పి ప్రతి ప్రాంతానికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవారు అండి. ఎప్పుడైతే డబ్బులు వసూలు చేస్తున్నామో మాకు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో హైనీ స్కూల్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంటమ్మా, ఎన్నో వేల మంది అనాథ పిల్లలు మీరు పోషిస్తున్నారు, కొంతమంది పిల్లల్ని ఇలా మీరు డబ్బులు వసూలు చేయడానికి మీరు ఎందుకని పంపిస్తున్నారంటే మేముగా ఇలా చేయట్లేదు, ఎవరైతే ఇలా తిరుగుతున్న వాళ్ళు పట్టుకొని మా దగ్గరకు తీసుకురండి అన్నారంటండి. అయితే ఈ విషయం మాకు తెలియదు కానీ మవ్వ దగ్గర కాజ్ అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊర్లోనికి వెళ్ళి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము హైనీ స్కూల్ అనాథ హాస్టల్ నుంచి మేము వచ్చాము, ఆ సంస్థకి అనాథ పిల్లలు పోషించడానికి మేము వచ్చామని చెప్పి మేము ఎప్పుడైతే అడుగుతున్నామో వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఇప్పుడు దాకా మీ కొరకే చూస్తున్నాం రండి అని చెప్పి చర్చిలోకి తీసుకెళ్ళి అన్నయ్య నన్ను కూడా కూర్చోబెట్టి వివరాలు అడుగుతున్నారు. మీది చిన్న వయసు కనుక ఇది మీరు చేయరు, ఏ హాస్టల్లో లేని మా హాస్టల్ పేరు చెడగొట్టడానికి చేయమని చెప్పారా, లేక నక్సలైట్ గ్రూప్ నుంచి వచ్చి మీరు ఇలా చేస్తున్నారా చెప్పండి అని చెప్పి అన్నయ్యని నన్ను కూడా కొట్టడం మొదలెట్టారండి. ఆ చర్చిలో పట్టుకొని అన్నయ్యని నన్ను కొడుతూ ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడయ్యా మమ్మల్ని కొట్టకండి అయ్యా మేమే చేసామండి, మా వెనకాల ఎవరు లేరండి అని చెప్పి మేము ఏడుస్తుంటే చెప్పండ్రా మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అన్నయ్యని నన్ను కూడా చొక్కాయి పట్టుకుని బజార్లు ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళారండి. అన్నయ్యని నన్ను తీసుకుని వెళ్ళి హైనీ స్కూల్ హాస్టల్ వారికి అప్పచెప్పారు. హైనీ స్కూల్ హాస్టల్ వారికి అప్పచెప్తే అన్నయ్యని ఒక గదిలో నన్ను ఒక గదిలో పెట్టి వివరాలు అడుగుతున్నారని. ఉన్న వాస్తవం చెప్తున్నాము, మేమే చేసామండి, ఎవరు చేయలేదండి, మా వెనకాల ఎవరు లేరంటే చెప్పండ్రా మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అన్నీని నన్ను 2 రోజులు కొట్టడం మొదలెట్టారండి. కొడుతుంటే నోటి నుండి రక్తం పడిపోతూ ఉండేది. వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మేమే చేసామండి, మా వెనకాల ఎవరు లేరండి అని చెప్పి మేము ఏడుస్తుంటే చెప్పండ్రా మీ నక్సల్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అన్నీని నన్ను కూడా 2 రోజులు కొట్టారండి. అక్కడి నుంచి అన్నీని నన్ను ఒకే గదిలేశారు. నా దెబ్బలు చూసి అన్నయ్య దెబ్బలు చూసి నేను ఇద్దరు కావటించుకొని ఏడుస్తూ అంటున్నాను, అన్నయ్య వీళ్ళు ఎలాగో కొట్టి చంపేస్తారా, ఏదోడు తినచొచ్చిపోదామని అని చెప్పి నేను ఏడుస్తుంటే అన్నయ్య అన్నారు ఏమున్నారో తినచొచ్చిపోవటానికని. ఆలోచించిన తర్వాత బల్లి తింటే చనిపోతారనేవర్రా, బల్లి తిని చచ్చిపోతారు తమ్ముడు అని చెప్పి అన్నయ్య బల్లి గురించి ఎదగటం మొదలెట్టాడండి. అయితే నా ఆందోళన ఏంటంటే బల్లి తింటే నేను చనిపోతాను కదా, నన్ను బ్రతికించే దేవుడు లేడా, ఏ దేవుడు నన్ను బ్రతికిస్తాడు అని చెప్పి ఇంతవరకు మా నాన్నగారు అంటే మంతర్జాట బృహత్ కార్యక్రమం నేర్చుకోవడానికి మా నాన్నగారు అంటే శ్రీశైలం, బ్రహ్మటం, బెంగళూరు, మైసా, బెల్లూరు, కనకం, శ్రీడి, సమ్మక్క, చారక, భద్రాచలం, అలాగే శ్రీకాళహస్తి, తిరుపతి ఇలాంటి ప్రాంతాలన్నిటిని కూడా వెళుతూ ఉండేవాళ్ళం అండి. వీళ్ళే దేవుళ్ళని మొక్కటం ప్రారంభించాను కానీ ఏ దేవుడు నాతో మాట్లాడలేదండి. ఆ రాత్రి మాకు బలి దొరకలేదు కానీ అన్నీని నన్ను కూడా తెల్లారి జీబెక్కించుకొని అన్నీని నన్ను జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ మీనాకుమారి గారి దగ్గర తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి అక్కడ నుంచి బందర్ జిల్లా కోర్టుకు అప్పచెప్పారండి. బందర్ జిల్లా కోర్టుకు అప్పచెప్తే బందర్ జిల్లా కోర్టు జడ్జి గారు ఆధారాలన్నీ ఉండటం వలన వీళ్ళు నక్సలైట్ గురించి వచ్చి ఓ సంస్థను పాడు చేస్తున్నారని చెప్పి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేశారండి. ఎప్పుడైతే 7 సంవత్సరాలు జైలు శిక్ష చేశారో అన్నీని నన్ను కూడా టేషన్ మార్చి కొట్టడం ప్రారంభించారు. అన్నీని నన్ను కూడా టేషన్ మార్చి కొట్టడం ప్రారంభించారు. ఆ స్టేషన్లో ఉన్న దొంగ కేసులు కూడా మా మీద పురమాయిస్తున్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా నా పేరు అన్నయ్య పేరు, నా ఫోటో అన్నయ్య ఫోటో కూడా ఈనాడు పేపర్కి, వార్తా పేపర్కి, టీవీ ఛానల్కి కూడా ఇచ్చేసారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా అన్నీని నన్ను కూడా అవనిగడ్డ సబ్ జైలుకి తీసుకెళ్లారు. అవనిగడ్డ సబ్ జైలు రిమాండ్లో ఉంచారు. అక్కడ నుండి సలపల్లి స్టేషన్లో రౌడీ షీటర్లను మద్దురుంది కాబట్టి అక్కడికి వచ్చి సంతకాలు పెట్టించుకొని అక్కడ నుండి రాజమండ్రి చంజీలు తీసుకెళ్ళటానికి సలపల్లి స్టేషన్ తీసుకొచ్చారండి. అన్ని చేతులకి నా చేతులకి బేడీలు వేశారు. అన్నీ నన్ను కూడా సలపల్లి స్టేషన్ తీసుకొచ్చారండి. అన్నీ నన్ను సలపల్లి స్టేషన్ తీసుకొస్తే ఆ సలపల్లి స్టేషన్ ఎస్ఐ గారు సెలవు పెట్టి అక్కడికి వెళ్ళారంట. అయితే కానిస్టేబుల్ అన్న ఉన్నారు, అన్నీ నన్ను కూడా
ఆ సల్లపల్లి స్టేషన్లో ఉంచారండి. ఎప్పుడైతే అన్నయ్య నన్ను సల్లపల్లి స్టేషన్లో ఉంచారో, ఆ సల్లపల్లి స్టేషన్లో ఒక పోలీస్ అన్న, కానిస్టేబుల్ అన్న మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఆయన ఏది తెచ్చుకుంటే అది మాకు పెడుతున్నాడు. చాలా ప్రేమతో పలకరిస్తున్నాడు. నేను అనుకుంటున్నాను, పోలీసులు ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని నేను అనుకుంటున్నాను. కానీ అన్న యేసుప్రభు నమ్ముకున్నారు, ఆ ప్రేమ మా మీద చూపిస్తున్నారు అన్న సంగతి మాకు తెలియదండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా అన్నారు, తమ్ముడు ఇక్కడ మీ బంధువులు ఉన్నారయ్యా, పిలుచుకొస్తానంటే మా బంధువులు వచ్చి మమ్మల్ని అందరూ అన్నీని నన్ను కూడా చూసి వీళ్ళెవరో మాకు తెలియదండి అని చెప్పి వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే వెళ్ళిపోయారో అన్నారు, తమ్ముడు మీ బంధువులు మీరు ఎవరో తెలియదని వెళ్ళిపోయారు, నేను వచ్చినగా చూస్తున్నాను మీరు హిందూ దేవుళ్ళు మొక్కుతున్నారు, మీ దేవుళ్ళో మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఏ దేవుడు అని ఉన్నాడు, మొక్కండి అన్నారండి. నేను అన్నాను, అన్నయ్య మొక్కాల్సిన దేవుడు అందరికి మొక్కేశాను అన్నయ్య, ఇక మీదట ఏ దేవుడు నన్ను విడిపిస్తాడో నాకు తెలియదు అన్నయ్య అన్నానండి. అన్నారు, తమ్ముడు నేను ఒక మాట చెప్తాను వింటావా అన్నారు. ఏం చెప్తాడు అనుకున్నాను, కానీ యేసు ప్రభువుని నమ్ముకో తమ్ముడు అన్నారు. నేను అన్నాను, అన్నయ్య ఈడి వల్ల అన్నయ్య మా అమ్మ నన్ను ఇడిపోయింది, ఇలా అయిపోవటం కారణం వీడేనన్నాయి. మాకు 33 కోట్ల దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగానే నీ యేసు ప్రభు ఒక్కడే వచ్చి ఏడిపించగలడా అని చెప్పి అన్నానండి. అన్నారు, తమ్ముడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చారయ్యా, ఈ రాత్రి ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతారని చెప్పి అన్న డ్యూటీ దిగేసి వెళ్ళిపోయారండి. మరి ఎస్ఐ గారు ఇంకా వారి మీద ఉన్న పై అధికారులు కూడా సాయంత్రం 6:30 ప్రాంతానికి వచ్చారండి. వచ్చి మా రికార్డులన్నీ తిరిగేసి, ఈ ఊరిలో మీరు రౌడీ స్టేటర్ అంటారా, నక్సలైట్ నుంచి వచ్చి వస్తున్నారా, ఇన్ని స్టేషన్లు అన్ని కేసులు మీ మీద ఉన్నాయని చెప్పి అన్నీ నన్ను కూడా వివరాలు అడుగుతున్నారండి. మేమే చేసామండి, మా వెనకాల ఎవరు లేరండి అని చెప్పి మేము ఏడుస్తుంటే, చెప్పనరా మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అన్నయ్య బట్టలు నా బట్టలన్నీ ఉప్పు దిప్పించేశారండి. అండర్వైర్ మీద నుంచో పెట్టారు. అన్నయ్య కాళ్ళు 2 కాళ్ళు చేతులు కట్టేశారు, నా 2 కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసి కేళ్ళ మీద కొట్టడం ప్రారంభించారండి. కొడుతుంటే ఎక్కడైతే కొడుతున్నారో అక్కడ బొబ్బలు కట్టి పగిలిపోయే ప్రతి రక్తం రావటం ప్రారంభించిందండి. అయ్యా మమ్మల్ని కొట్టకండి అయ్యా, చంపండి అయ్యా అని చెప్పి మేము ఏడుస్తుంటే, చెప్పండి రా మీ నక్సల్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందని డొక్కలో తంతుంటే, డొక్కలో తంతుంటే నోటంటే రక్తం పడిపోతూ ఉండేదండి. అయ్యా మమ్మల్ని కొట్టకండి అయ్యా, చంపండి అయ్యా అని చెప్పి మేము ఏడుస్తుంటే, చెప్పండి రా మీ నక్సల్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అన్నీ నేను కూడా ఇలాగ బల్ల ఉందండి, బల్ల కింద అన్నయ్య చేతులు 2 నా చేతులు 2 కూడా బల్ల కింద కోళ్ళు కింద పెట్టి 6 ఎక్కువ కూర్చున్నారండి. అయ్యా మా చేతులు ఇరిగిపోతాయి అయ్యా, మమ్మల్ని కొట్టకండి అయ్యా అని చెప్పి మేము ఏడుస్తుంటే, చెప్పండి రా మీ నక్సల్ గ్రూప్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అన్నీని నన్ను కొట్టడం మొదలెట్టారండి. ఆ దవడ ఈ దవడ కొడుతుంటే నోటం రక్తం పడిపోతూ ఉండేది. అయ్యా మమ్మల్ని కొట్టకండి అయ్యా, చంపేయండి అయ్యా అని చెప్పి ఏడ్చి అన్నయ్య నేను కూడా అలా పడిపోయి ఉన్నామండి. 5 స్పృహ తప్పి పడిపోయి ఉన్నాం. అన్నీని నన్ను కూడా మరలా జేబులో వేసుకొని అన్నీని నన్ను కూడా అవనిగడ్డ, బాబు ఏంటి మాట్లాడదా, సైలెంట్ కూర్చో, అన్నీని నన్ను కూడా అవనిగడ్డ సబ్ జైలుకి తీసుకెళ్ళారండి. అన్నీని నన్ను అవనిగడ్డ సబ్ జైలుకి తీసుకెళ్ళి అన్నీని నన్ను కూడా గదిలో పడేశారండి. ఆ గదిలో పడేసిన తర్వాత నా స్పృహ వచ్చిన తర్వాత చూసుకుంటూ ఉంటే ఆ గది అంతా కూడా విపరీతమైన చీకటితో ఉందండి. ఒక కిటికీలోంచి వెలుతురు నా మీద పడుతూ ఉంది. ఆ వెలుతురులో నేను చూసుకుంటూ ఉంటే ఈ రక్తం కారటం వల్ల చుట్టూ గండి చీమలు పట్టేసినాయండి. ఆ గండి చీమలు నన్ను కుడుతున్నాయి, కానీ నాకు నొప్పి తెలియట్లేదు, నా కాళ్ళు నాకు సహకరించట్లేదు, నా చేతులు నా దగ్గరికి రావటం లేదు. ఆ రోజు నాకు అర్థం ఏంటంటే శరీరం అంతా కూడా బండ మారిపోయిందండి. ఈ రాత్రి చనిపోతున్న విషయం నాకు అర్థమైపోయిందండి. ఈ రాత్రి నేను చనిపోతున్న విషయం నాకు అర్థమైపోయింది. అయితే నా చేతులు నా కాళ్ళు నా దగ్గరికి రావటం లేదండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఎలాగో చనిపోతున్నాను కదా, ఏడుస్తూ ఉన్నానండి. ఎలా అయినా సరే ఈ రాత్రి చనిపోతున్నానని. అయితే ఆ పోలీస్ అన్న చెప్పిన మాట నా హృదయంలో నన్ను వేధిస్తూ ఉందండి. ఇప్పుడైనా యేసుప్రభుని నమ్ముకోవా, ఆయన విడిపించగలిగిన సమర్థుడు అన్న చెప్పిన మాట నా హృదయంలో వేధిస్తూ ఉందండి. అయితే నేను మనసులో అనుకుంటున్నారు,
ఎలా అయినా సరే చనిపోతున్నాను కదా, ఎలాగో ఈయన్ని కూడా తలిసి చచ్చిపోదాం, మొక్కి చచ్చిపోదాం, ఎలాగో చచ్చిపోతున్నాను కదా అని చెప్పి నేను మనసులో అనుకుంటున్నాను. యేసయ్యా నువ్వు దేవుడు అంట కదా, నేను ఎప్పుడు కొలవలేదయ్యా. యేసయ్య నువ్వు దేవుడు అంట కదా, నేను ఎప్పుడు తలవలేదయ్యా. నన్ను బ్రతికిస్తావు యేసయ్యా, నీ పేరు చెప్పుకుని బ్రతుకుతానయ్యా అని చెప్పి ఎప్పుడైతే నేను మనసులో అనుకున్నానో, ఎప్పుడైతే తలిసానో, ఎప్పుడైతే మనసులో ఉండి నేను ఏడుస్తూ ఉన్నానో, మనసు ఎరిగిన యేసయ్య ఎప్పుడైతే నా మొర విన్నాడో, విపరీతమైన చీకటితో ఉన్న గది విపరీతమైన వెలుగుతో నింపబడిపోయిందండి. దేవుని నా మహిమ కలుగును గాక. ఆ వెలుగులోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటే పోలీసులేమో లైట్లు పట్టుకొని కొట్టడానికి వస్తున్నారేమో అని చెప్పి 2 చేతులు జాగ్రత్తగా తీసుకొని ఇలాగ ఏడుస్తాయా, మమ్మల్ని కొట్టకండి అయ్యా, చంపండి అయ్యా అని చెప్పి మేము ఏడుస్తూ ఉంటే, అయ్యా మమ్మల్ని కొట్టకండి అయ్యా, చంపండి అయ్యా అని చెప్పి ఏడుస్తున్నానండి. ఏడుస్తూ ఉంటే ఆ వెలుగులోంచి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా భయపడొద్దని ప్రభు నాతో మాట్లాడారు. దేవుని మహిమ కలిగిన గాక. నేను అనుకున్నాను, పోలీసులు అయితే బూతులు ఆడతారు కదా, పోలీసులు అయితే తిట్టేవాళ్ళు కదా, పోలీసులు అయితే కొట్టేవాళ్ళు కదా, ఈయనెవరు నా కుమారుడా భయపడొద్దు అంటున్నారు. అయ్యా మీరెవరండి అని చెప్పి నేను ఏడవటం ప్రారంభించానండి. ఎప్పుడైతే ఏడుస్తున్నానో ఆ వెలుగులోంచి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చానని ప్రభు నాతో మాట్లాడారండి. ఎప్పుడైతే మాట్లాడారో ఆ పోలీస్ అన్న చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఈయన దేవుడు కావాలు, విడిపించడానికి వచ్చాడు కావాలని. అయ్యా నన్ను విడిపిస్తావా యేసయ్యా అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే 21 రోజుల్లో జైలు శిక్షణ చిడిపిస్తానన్నారండి. ఎప్పుడైతే 21 రోజుల్లో జైలు శిక్షణ చిడిపిస్తూ అన్నారో, ఎప్పుడైతే నాతో మాట్లాడటం ప్రారంభించారో, బండ మారిపోయిన శరీరం, చచ్చిపడిపోయిన నా కాళ్ళు మరలా లేచి కూర్చునే ఓపిక ప్రభు నాకు ఇచ్చారని దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు నాకు స్వస్థతనిచ్చారో 21 రోజుల్లో జైలు శిక్షణ చిడిపిస్తానన్నారండి. 20 రోజులు జైల్లో ఉన్నాం. 21 రోజు అన్నయ్యకి నాకు చేతులకు బేడీలు వేశారు, కాళ్ళకి బేడీలు వేశారు. అన్నీ నేను కూడా రాజమండ్రి జైలు తీసుకెళ్ళటానికి కోర్టు దగ్గర హాజరుపరిచారండి. సంతకాలు తీసుకున్నారు. ఒక పావు గంటలో మేము రాజమండ్రి జైలుకి వెళ్ళిపోతామండి. అయితే నేను ఏడుస్తున్నాను ఆ జేబులో కూర్చొని, యేసయ్య నన్ను విడిపిస్తానన్నావు కదా, జైలు శిక్షణ చిడిపిస్తానన్నావు కదా, వేరే జైలుకి వెళ్ళటానికి అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే, ఎవరైతే నా మీద కేసు పెట్టారో, ఎవరైతే జైలుకి అప్పచెప్పారో వాళ్ళు వచ్చి వారు మా పిల్లలండి, వాళ్ళని జైలుకి పంపించొద్దని చెప్పి ఈ కేసు మేము విడుదల చేసుకుంటున్నామని 7 సంవత్సరాలు జైలు శిక్ష చేయబడింది. 21 రోజులు జైలు శిక్షను చిడిపించాడండి నా యేసయ్య. దేవుని నా మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విడిపించాడో వాళ్ళు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మేము ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మాతో మాట్లాడారయ్యా, మిమ్మల్ని జైలు నుంచి విడిపించమని ప్రభు చెప్పారు, అందుకే మిమ్మల్ని విడిపిస్తున్నాం, ఇక మీదట ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి మాకు 100 రూపాయలకి ఛార్జీ ఇచ్చి బందర్ బస్సు ఎక్కిచ్చారండి. కొద్ది దూరం వచ్చిన తర్వాత మా ఊరికి ఒక 2 కిలోమీటర్లు ఉన్న తర్వాత నేను అనుకుంటున్నాను, నా స్నేహితులకి పలవా ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు తీసుకొచ్చి ఇస్తుంటే, నీలాంటి స్నేహితులు ఒక్కడున్నా చాలరా అని చెప్పి నన్ను పొగుడుతుంటే మరి ఎక్కువగా దొంగతనం చేసి తీసుకొచ్చేవాడిని అండి. ఎప్పుడైతే తీసుకొస్తున్నాయి అనుకుంటున్నాను, నా స్నేహితులు చూసి, ఎవరైనా పోలీసులు పట్టుకున్నారంట కదా, జైల్లో పెట్టారంట కదా, పోలీసులు కొట్టారా, అన్నమన్న పెట్టారా, ఎలా ఉన్నారా, మా ఇంటికి రండి భోంచేదురు అని చెప్పి నా స్నేహితులు పలకరిస్తారేమని చెప్పి నేను దిగి మా ఇంటికి వెళ్తుంటే నన్ను చూసి నా స్నేహితులు పక్కదావు వెళ్ళిపోవటం నేను ఎరుగుదునండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మా పెద్దల దగ్గరికి వెళితే మా పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని, మీరు రౌడీలు, దొంగలు, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి రామనగరం శ్మశాన పక్కన పాకేశారండి. అన్నీ నన్ను కూడా అక్కడే ఉండమన్నారు. మా నాన్నగారు సావు బ్రతుకులో ఉన్నారు. మా నాన్నగారిని కూడా తీసుకొని వెళ్ళి ఆ శ్మశాన పక్కన ఉన్నామండి. పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, పలకరించి కాస్త అన్నం పెట్టేవారు లేరండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా అన్నయ్య నేను కూడా మా బంధువులకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతుంటే గుమ్మాల దగ్గర నుంచుంటే తల్లి తండ్రి కానీ ఊరి మీద వదిలేశారని చెప్పి వేళం చేసి మాట్లాడారండి. అయితే జైల్లో కొట్టిన అన్నం పెట్టేవాళ్ళు కానీ జైలు నుంచి వచ్చేసిన తర్వాత 3 రోజులు అయిందండి అన్నం తిని, ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాం. మా బాబాయ్ గారి ఇంట్లో మా చెల్లికి ఓణీలు ఫంక్షన్ చేస్తున్నారండి. ఎప్పుడైతే ఓణీలు ఫంక్షన్ చేస్తున్నారో ఆ రోజు
నేను కడుపు నిండా అన్నం తినేస్తాను అని చెప్పి అన్నయ్య నేను కూడా వెళ్ళి గబగబా కుర్చీలో కూర్చున్నామండి. ఆకులేసి మా 4 బాబాయ్ చూసి, మీరు ఎక్కడికి వచ్చారేంట్రా, ఆ బట్టలు ఏంటి, అవతారం ఏంటి, లెగండి లెగండి అని లేపుతుంటే, బాబాయ్ ఆకలేస్తుంది బాబాయ్, కొంచెం అన్నం తిని వెళ్ళిపోతాం బాబాయ్, ఆకలేస్తుంది బాబాయ్, కొంచెం అన్నం తిని వెళ్ళిపోతాం బాబాయ్ అంటే, నీకు ఆ తర్వాత పెడతాం లెగండ్రా అని చెప్పి అన్నీ నన్ను కూడా బయటికి తోసేశారండి. ఎప్పుడైతే బయటికి తోసేశారో, ఎవరైతే అన్నం ఆ ఇంగ్లీష్ త్రాగులు తీసుకొచ్చి బయట పడేశారో, అన్నం తిన్న ఇంగ్లీష్ త్రాగులు తీసుకొచ్చి బయట పడేస్తే, కుక్కలో పక్కన పందులో పక్కన 4వ వాళ్ళంగా ఆ ఇంగ్లీష్ త్రాకులు అన్నం తిని కడుపు నింపుకుని దుర్భాగ్య స్థితి అండి నాది. దేవుని మహిమ కొరకు చెప్పగలను. ఈ దినాన్ని ఒక 50 మంది మా ఇంటికి వస్తే ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా భోజనం పెట్టి స్థితి ఇచ్చాడండి నా యేసయ్య. దేవుని మహిమ కలుగును గాక. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఇంగ్లీష్ త్రాకలు అన్నం తిన్న నా బ్రతుకండి. అయితే మా నాన్నగారు మా దగ్గర చనిపోయారు. మా నాన్నగారిని సమాధి చేసిన తర్వాత మా అమ్మగారితో ప్రభు మాట్లాడారంట. అమ్మమ్మ గారు వాళ్ళు చిన్న వయసులో మా అమ్మ నేను విడాకులు ఇచ్చేసాడు కాబట్టి పెళ్లి చేసుకోమా అంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నారంట, నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారమ్మా, వాళ్ళు బలమైన నీ సాధనాలుగా సాక్షులుగా నేను వాడుకోబోతున్నానని ప్రభు చెప్పారంటండి. ఎప్పుడైతే మాట చెప్పారో పెళ్లి చేసుకోకుండా ప్రార్థన చేయటం ప్రారంభించారు. మా తల్లిగారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అన్నీని నన్ను కూడా ఉయ్యూరు ప్రాంతానికి తీసుకొచ్చారండి. ఎప్పుడైతే ఉయ్యూరు ప్రాంతానికి తీసుకొచ్చారో అన్నయ్య నేను కూడా ఉయ్యూరులో ఉంటూ ఉండగా ఈ పోలీసులు కొట్టిన దెబ్బలకి కిడ్నీ దగ్గర నుంచి, కుడివైపున కిడ్నీ దగ్గర నుంచి విపరీతమైన నొప్పి రావటం ప్రారంభించిందండి. ఆ నొప్పి వస్తున్నప్పుడల్లా ఒళ్ళంతా కూడా నీరు వచ్చేసేది, ఒళ్ళంతా కూడా ఉబ్బిపోయేది, నోటంటే రక్తం పడతా ఉండేదండి. ఒక గొర్రెనో మేకనో లేదా కోడినో కోస్తే దెబ్బలకి ఎలా రక్తం పడుద్దో అలా నోటంటే రక్తం పడుతూ ఉండేదండి. ఉయ్యూరు శివం హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ పెడితే అనేక రకమైన టెస్టులు చేస్తే ఆ డాక్టర్లు చెప్పారు మా వల్ల కాదని చెప్పి విజయవాడ కానూరులో ఉన్న నాగార్జున హాస్పిటల్ తీసుకొచ్చారండి. విజయవాడ నాగార్జున హాస్పిటల్లో పెట్టారు. ఆ నాగార్జున హాస్పిటల్లో సాంబశివరావు గారు అని మరి కిడ్నీల స్పెషలిస్ట్ ఉంటే, డాక్టర్ గారు ఉంటే ఆయన చూసి ఆపరేషన్ చేయాలి, ఈ ఆపరేషన్ చేసిన బ్రతుకుతాడు లేకపోతే చచ్చిపోతాడు, కిడ్నీ పగిలిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పారండి. అయితే ఆ బెడ్ మీద ఉండి ఏడుస్తున్నాను. నోటండి ఏడుస్తూ ఉండగా నోటండి రక్తం పడిపోతూ ఉండేదండి. కొంతమంది వచ్చి రక్తం ఇస్తున్నారు. ఆ రక్తాన్ని మళ్ళీ ఎక్కించిన ఒక 2-3 గంటలకే మరలా నోటండి రక్తం పడిపోతూ ఉండేదండి. అయితే ఆ బెడ్ మీద ఉండి ఏడుస్తున్నాను, ప్రభువా నువ్వు బ్రతికించగలిగిన దేవుడు, బ్రతికిత్తే నీ మహిమార్థంగా నన్ను బ్రతికించయ్యా, లేకపోతే ఈ బాధ నేను తట్టుకోలేను, సడన్గా చచ్చిపోవాలి, తీసుకుని చచ్చిపోకూడదు ప్రభు అని చెప్పి ఆ బెడ్ మీద ఉండి ఏడుస్తున్నానండి. ఏడుస్తూ కన్ను మాగన్నగా నిద్ర పట్టింది. ఆ ఏడుస్తూ నేను కళ్ళు మూసుకుంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెషయా 59లో ఒక మాట ఉందండి, నేను రక్షించినట్లు యెహోవా కొరచు కాలేదు, నీ మొర వినడానికి ఆయన చెవులు మందం కాలేదు, నీకును నీ దేవునికి నీ అపరాధాలు అడ్డున్నాయని ప్రభు నాతో మాట్లాడారండి. అయితే వాక్యాల సంగతి నాకు ఎక్కువగా తెలియదు, కానీ ఈ విషయాన్ని మా అమ్మకి చెప్తే అమ్మంది, ప్రభు నీతో మాట్లాడతారా, నేను బాగు చేస్తారా అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయిని తీసుకెళ్తాం, మరలా తీసుకొస్తామండి, ఆపరేషన్ చేయించుకున్న డబ్బులు మా దగ్గర లేవండి అంటే, మగపిల్లని తీసుకెళ్ళి చంపుకుంటావా, ఉండమమ్మ చచ్చిపోతాడు, ఇక్కడే ఇంత సీరియస్గా ఉంటే బయటికి వెళ్తే అతను బ్రతకడని చెప్పి డాక్టర్లు చెప్పారండి. డాక్టర్లు చెప్తే అమ్మంది, అయ్యా మరలా మేము వస్తాం, కాసిన మందులు రాసివ్వండి అని చెప్పి ఒక ఆటో మాట్లాడుకున్నాను, తీసుకెళ్ళారండి. మరి మంటాడ గ్రామానికి తీసుకెళ్తే అమ్మ ఎక్కడైతే రక్షణ పొందిందో, మరి ఏ దైవజనుల దగ్గర అయితే రక్షణ పొందిందో, దావీదు గారు అయ్యగారని, ఆయన దగ్గర నన్ను కూడా తీసుకెళ్ళి చర్చిలో కూర్చోపెట్టారండి. చర్చిలో కూర్చోపెడితే ఆ చర్చిలో ప్రార్థన చేసుకోమంటున్నారు, పాపాలు ఒప్పుకోమంటున్నారు, కానీ నేనేం పాపం చేశాను, నాలో ఏ పాపం ఉంది అని నేను అనుకుంటున్నానే కానీ, వ్యభిచారు పాపమని, తాగుడు పాపమని, కైనీలు గుట్టకాల పాపమని, దొంగతనం పాపమని, విగ్రహారాధన పాపమని ఇవన్నీ కూడా నాకు తెలియదండి. అయితే ప్రార్థన చేసుకునే ఓపిక నా లేదు, కానీ నొప్పి వస్తున్నప్పుడల్లా కూడా నా నోటి రక్తం పడిపోతూ ఉండేదండి. ఆ రక్తం అంతా కూడా నీసుకొంపు వచ్చి చర్చి అంతా కూడా దుర్వాసన వచ్చేస్తూ ఉండేది. చాలామంది వచ్చి, అయ్యగారు చనిపోయేవాడిని ఎందుకు తీసుకొచ్చారు అయ్యగారు, మా చచ్చిపోతే చెడ్డ పేరు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు నా చెవును పడుతూ ఉంటే, నేను ఎప్పటికైనా చనిపోతాను
అన్న ఆలోచన నాలో వస్తూ ఉండేదండి. ఎప్పటికైనా నేను చచ్చిపోతానని చెప్పి ఒక రకమైన భయం నన్ను ఆవరిస్తూ ఉండేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా నా ఆత్మీయ తండ్రి దావీదయ్య గారు వచ్చి భుజం మీద చేసి, నాన్న నీ కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభు నేను బాగు చేసినట్టు చూపించారా, నువ్వు బాగుపడతావు, నీ పాపాలు ఒప్పుకోమన్నారు ప్రభు, పాపాలు ఒప్పుకోమన్నారు. పాపాలు ఎలా ఒప్పుకోవాలో నాకు తెలియదు అయ్యగారు అంటే, ఆయన చెప్పిన సంగతి ఏంటంటే, ప్రభువా నా పాపాలు ఏమున్నాయి నాకు చూపించు నాయనా, నేను ఒప్పుకుంటానని ప్రార్థన చేయమన్నారండి. అయితే మెల్లగా గోడ కానుకుని ఒకటి అడిగేవాడిని, ప్రభువా నా పాపాలు ఏమున్నాయి నాకు చూపించయ్యా, నా పాపాలు ఎలా ఉంటే నాకు చూపించు ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గోడ మీద ఒక సినిమా రీల్ చూపించినట్టు చూపించేవాడు అండి. నేను ఏ రహస్యమైన పాపం చేశానో, ఏ పాపం నా జీవితంలో ఉందో నా పాపాలన్నీ ప్రభు చూపించడం ప్రారంభించారండి. ఆ పాపాలన్నీ కూడా ఒప్పుకోవటం ప్రారంభించాను. ఇది నీ పాపం అని చెప్పారు ప్రభు, నా పాపాలన్నీ ఒప్పుకోవటం ప్రారంభించానండి. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటూ ఉన్నానో ఒక పెద్దల పొల్లల మోపు నేను మోస్తూ తీసుకెళ్ళి మొయ్యలకు పడేశాను. ఆయన వచ్చి నొప్పంటిస్తున్నారు. నేను అంటున్నానయ్యా, ఇంత కష్టపడి నరుక్కొచ్చాను కదా, మీరు ఎందుకు తగలబెడుతున్నారంటే నీ ఎండిపోయిన బ్రతుకు శాపకరమైన బ్రతుకును తగలబెడుతున్నానని చెప్పి పొల్లలను తగలబెడుతూ ఉంటే దానిలో నుండి కొన్ని దురాత్మలు నాలో నుండి బయటికి వెళ్ళిపోవటం నేను చూశానండి. దేవుని నా మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దురాత్మలు బయటికి వెళ్ళిపోయానో నా నోటంటే రక్తం పట్టడం ఆగిపోయిందండి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. 3 మూటలు ఉన్నాయి. ఆ 3 మూటలు ఆయన తీసుకెళ్తూ ఉన్నారు. నేను అంటున్నాను, ఒక్క మూట నాకు ఇవ్వండి ప్రభు, నేను మోస్తాను అంటే ఆయన అన్నారు, ఈ మూటలు మోసే మూటలు కాదు, ఇది నీ పాపం, ఇది నీ తల్లిదండ్రి పాపం, ఇది నీ పితరుల పాపం అని చెప్పి ఆ 3 మూటలు తీసుకెళ్ళి ఒక అగాధమైన లోయలో పడేసి ఇక మీదట నీ పాపమును జ్ఞాపకం తెచ్చుకోనని చెప్పి ఇంత పొడుగు మరి ఇండిస్ని తీసుకొచ్చి నా కుడివైపుని కిడ్నీ గడి చేశారండి. తక్షణమే నాకు ఆ కిడ్నీ నొప్పి తగ్గిపోయింది. మరలా హాస్పిటల్కి వచ్చి స్కానింగ్లు ఎక్స్రేలు తీస్తే ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు ఏ తేడా లేదన్నారండి. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న వాగ్దానం నా జీవితంలో ప్రభు నెరవేర్చాడండి. దేని మహిమ కలుగును గాక. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా నా పాపాలని ఒప్పుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నానండి. అయితే దైవజనులు అన్నారు, అయ్యా నీ పాపాలు ఇంకా క్షమించమని చెప్పమని దేవుడిని అడగమని అడిగితే ప్రభుని అడుగుతూ ఉంటే ఒక స్లిప్ తీసుకొచ్చి నాకు ఇచ్చారండి. రక్షణ టికెట్ ఇది, పాప క్షమాపణ, ఇక నుండి నీ పాపాలు క్షమించబడిని అని ప్రభు నాతో మాట్లాడారండి. నేను అంటున్నాను, అయ్యా స్లిప్ లేకపోతే నాకెందుకు ఇస్తున్నారంటే, రక్షణ టికెట్ పాప క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యం చేరవయ్యా, తీసుకో రక్షణ టికెట్ అని చెప్పి నాకు రక్షణ టికెట్ ఇచ్చారండి. నాలో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, మా నాన్నగారు మరి పూజలు చేస్తూ ఉంటున్న పరిస్థితుల్లో మన యొక్క కైశాలమే, మన యొక్క భక్తి మన గొప్ప, పరలోక రాజ్యం నరకం ఉందని అబద్ధాలు చెప్పి మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళని. మా నాన్నగారు అక్కడ దైవజనులు మరీ కుమార్ గారు అని ఉంటే ఆయన వాక్యం చెప్తూ ఉండగా రాళ్ళు ఇసిరేసి కొడుతూ ఉండేవాడండి. అయితే ఆ రోజు నాకు అనిపించింది, పరలోక రాజ్యం చేరవు అన్న మాట నా హృదయాన్ని పట్టుకుందండి. మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా పరలోక రాజ్యం అంటున్నావు, నరకం అంటున్నారు, నాకు చూపించండి ప్రభువా, నాకు తేటగా బయలుపరచండి నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించానండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నానో పగల 2ంటికి నన్ను దర్శనం ద్వారా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లారండి. వీధులన్నీ బంగారు పిల్లలు తలతల మెచ్చిపోతున్నాయి. నా కంటి చూపు అంత దూరంలో చూస్తున్నాను. 3 తాడులు ఎత్తు కెరటాలు వస్తూ ఉన్నాయి, అగ్ని కెరటాలు వస్తూ ఉన్నాయి. అగ్ని కెరటాల్లో చిన్నవారు పెద్దవారు అనేక మంది కాలిపోతూ ఉన్నారండి. ఆ కేకలు ఆ మంటలు చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇంకా నేను చూద్దామని వెళ్తున్నా, ఆయన నన్ను పట్టుకొని ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడ వారు ఇక్కడికి రావటానికి వీల్లేదని ప్రభు నాతో మాట్లాడారండి. ఎప్పుడైతే ఆ నరకం చూశానో ఆ కేకలు ఆ మంటలు తట్టుకోలేకపోయానండి. మరలా దర్శనం ముగించిన తర్వాత నేను చూసుకుంటూ ఉంటే ఎటు చూసినా నరకమే కనిపిస్తుంది, ఎటు చూసినా మనుషులు కాలిపోయినట్టే కనిపిస్తూ ఉందండి. మరలా ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు నాతో మాట్లాడి నాకు నెమ్మది ఇచ్చారు. నా పేరు ఎల్లయ్యండి, దైవజనులు ఏలియా అని పిలుస్తున్నారు. నేను అడుగుతున్న ఆరోగ్యమూర్తి గారు రేడియోలో వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం ఏంటంటే, జీవ గ్రంథంలో పేరు పెట్టబడిన వాడే నావాడు అని చెప్పి ఎప్పుడైతే మాట చెప్తూ ఉన్నారో నా హృదయానికి అనిపించింది, నా పేరు నువ్వే పెట్టాలి ప్రభువా, నా పేరు నువ్వే పెట్టి పిలవాలి ప్రభు అని చెప్పి మరలా ప్రార్థన చేయటం ప్రారంభించానండి.
ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నానో ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఓ జీవ గ్రంథం తీసుకొచ్చారు. ఆ జీవ గ్రంథంలో నా పేరు రాస్తూ అంటున్నారు, నీకు ఒక బాధ్యత పెడుతున్నాను, అనేక స్థలాల్లోకి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పమన్నారు. నా బంధువులు, నా స్నేహితులు అనేక మంది ఉన్నారు. అయ్యా, ఎవరు నా మాటలు నమ్మరు, నేను చెప్పనంటే, నరకం చూసావు కదా, నరకం ఉందని చెప్పు, త్వరగా నేను రాబోతున్నానని చెప్పని ప్రభు నాతో మాట్లాడారండి. అక్కడ రాసిన పేరు ఏంటంటే, ఇక మీదట నీ పేరు జోషి అని రాశారండి. ఒక లేఖనంలో ఒక మాట ఉంది, జోషి అంటే నిర్దోషి అని అర్థం అనమాట. అంటే నన్ను నిర్దోషిగా చేశాడు. అదే ఒక చోటన ఒక మాట ఉంది, వారికి వస్త్రములు కప్పిరి అని ఉంది. మా ఇంటి పేరు కూడా కప్పిరేనండి. దేవుని స్తోత్రం. దేవుడు రక్షణ వస్త్రాన్ని నాకు కప్పాడండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి నా పేరు జోషి అని దేవుడు పెట్టారు. మరలా ఒక ఆలోచన వచ్చింది, మా దైవజనులకి ఏలియా అని ఆయన పిలుస్తున్నారు. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎల్లయ్య, ప్రభు పెట్టిన పేరేమో జోషి. అయితే అయ్యగారికి ఏమనిపిస్తుంది, నా పేరు నచ్చగం పేరు మార్చుకున్నాడని ఆయన బాధపడతాడేమోనని మరలా ప్రార్థన చేయటం ప్రారంభించానండి. అయ్యా, నా దైవజనులకి, నా ఆత్మీయ తల్లిదండ్రులకు చూపించు ప్రభువా, వారికి చూపించిన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే 200 మందికి నా పేరు చూపించాడండి. పలాని వ్యక్తి పేరు జోషి అని. దేవుని మహిమ కలుగునుగాక. మా దైవజనులు వచ్చి, నాన్న నీ పేరు జోషి అంటే నాకు కూడా చూపించారని చెప్పారండి. దేవుని నా మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో నుండి, అడుక్కునే స్థితిలో నుండి, దౌర్భాగ్య స్థితిలో నుండి, పెంట కుప్ప మీద దరిద్రునైన నన్ను ఈ దినాన మీ మధ్య సాక్షిగా ప్రభు నిలిపాడండి. మీ అందరికీ దండం పెట్టి ఒక మాట చెప్పగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో అయితే అడుక్కుంటా తిరిగానో, ఏ ప్రాంతంలో అయితే దొంగలు మీరు నేరస్తులు అని చెప్పారో, ఏ ప్రాంతంలో అయితే తల్లిదండ్రిని కని ఊరి మీద వదిలేశారన్నారో, అదే వాళ్ళు వచ్చి ఈ దినాన మా కొరకు ప్రార్థన చేయయ్యా అన్న స్థితికి ప్రభు నన్ను తీసుకెళ్ళాడని. దేవుని మహిమ కలుగును గాక. ఏ ప్రాంతంలో అయితే అన్నానికి అలవటించి, ఏ ప్రాంతంలో అయితే ఇంగ్లీష్ తరగతులు అన్నం తిన్నానో, అదే ప్రాంతంలో ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి కొన్ని 100 మందికి భోజనం పెట్టే స్థితి ప్రభు నాకు ఇచ్చాడండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతం అయితే అడుక్కోవడానికి వెళితే కర్రతో కొట్టాడో, అదే ప్రాంతంలో దైవజనులు మరి కుమార్ గారు అని మా ఇంటి పక్కనే చర్చి ఉంటే స్థలపల్లండి. ఆ అయ్యగారు మీటింగ్ పెడితే సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే వెళ్ళాను. ఆ స్థలం మరి పోషణ అనే ప్రాంతంలో సాక్ష్యం చెప్తూ ఉండగా ఆయన సాక్ష్యాన్ని, నాన్న నేను ఆ రోజు నేను కొట్టింది నిన్నే, నేను కర్రపెట్టు కొట్టాను, దయతో నన్ను క్షమించి ఈరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసి మా కొరకు ప్రార్థన చేయి అన్న స్థితికి ప్రభు తీసుకెళ్ళాడండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాస్టర్ గారు అయితే మమ్మల్ని చర్చిలో పట్టుకొని కొట్టాడో, ఏ పాస్టర్ గారు అయితే వీధులమ్మటి మమ్మల్ని బజారు వీధులమ్మటి ఈడ్చుకుంటూ వెళ్ళాడో, అదే పాస్టర్ గారు ఆ ఊర్లో మీటింగ్ పెట్టి అన్నయ్యని నన్ను కూడా పిలిచి ఎక్కడైతే మమ్మల్ని కొట్టాడో అదే స్థలంలో ఆ స్టేజీ కట్టి, ఆ మరి స్టేజీ మీద కూర్చోపెట్టి పూలమాలలు వేసి శాల వేసి మమ్మల్ని గణపరిచారండి. దేవుని మహిమ కలుగును గాక. ఆ విషయం ఏంటో తెలుసా, నన్ను గణపరచువారు నేను గణపరిచేదను అన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడండి. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ హాస్టల్లో అయితే నన్ను అవమానిపించారో, ఏ హాస్టల్లో అయితే నన్ను కొట్టారో, ఆ హాస్టల్లో కొంతమంది సేవకులే నన్ను పిలిచి ఈరోజు కూడా దేవుని స్వార్థ పనిలో సాక్ష్యంగా వాడుకుంటున్నారండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పోలీస్ అయితే దొంగ కేసు పెట్టాడో, ఏ పోలీస్ అయితే నా మీద దొంగ కేసు పురమాయించాడో, వరంగల్ ప్రాంతానికి నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన ట్రాన్స్ఫర్ అక్కడ వెళ్ళిపోయాడంటండి. అక్కడ యోహన్ గారు పాస్టర్ గారు అని ఆయన దగ్గరికి ఆయన మందిరానికి వెళ్తున్నాడు. ఆయన కూడా అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళితే అక్కడ సాక్ష్యం చెప్తూ ఉండగా ఆయన చూసి విని ఈయన గురించి 2 మాటలు చెప్తానన్నారు. ఏం చెప్తారో అనుకున్నాను కానీ ఆయన నేను మర్చిపోయాను. ఆయన అంటున్నారు, ఇతను కొట్టింది నేనే, ఇతను దొంగకేసి పురమాయించి కొట్టి తిట్టింది కూడా నేనే అని చెప్పి, ఏ కాళ్ళతో అయితే తన్నాడో, ఏ చేతులతో అయితే గుద్దాడో, ఏ నోటుతో అయితే నన్ను బూతులాడాడో, అదే కాళ్ళు నా ఎదుట మోకరించి అదే చేతులు జోడించి నా కొరకు ప్రార్థన చేయయ్యా అన్న స్థితికి ప్రభు నన్ను తీసుకెళ్ళాడండి. దేవుని నా మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ప్రాంతంలో ఎవరైనా ఒక చొక్కాయి పాత చొక్కా ఇస్తే చాలా సంతోషపడేవాడిని. బట్టలు లేక పెంట కుప్పలో పారేసిన చొక్కాలు ఏరుకుని వచ్చి వాటిని ఉతుక్కుని వేసుకునేవాడిని అండి. ఈ దినాన దేవుని మహిమ కొరకు చెప్పగలుగుతున్నాను. ఈ దినాన ప్రతి సంవత్సరం 200 మందికి ఎదవరాళ్ళకి కానీ సావుకులు కానీ బట్టలు పెట్టే స్థితి ప్రభు నాకు ఇచ్చాడండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కులం నా జాతి నా మతం నా కులం నా జాతి నన్ను రక్షించలేదండి. బైబిల్ యాద గ్రంథంలో ఒక మాట ఉంది, ఓం శ్రీ మతమతహాయన నమః అని. దానికి అర్థం ఏంటంటే మతు నుండి పుట్టింది మతము అని.
ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నా మతం నన్ను మార్చలేదు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది నేను మార్గమై ఉన్నాను అని. ఆ మార్గమే నా బ్రతుకును మార్చిందండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాతకాలు చెప్తాకు వెళ్ళేవాళ్ళం. లక్ష్మి కళ బాగానే ఉంది, ఆ కళ బాగానే ఉంది, కానీ మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, నాకు దోషం ఉందని చెప్తా ఉండేవారం. గమనించిన వాళ్ళు జాతకాలు చెప్తాకి వెళ్ళి అట్టారం అనువారం అనుకున్న ఆలోచన పెట్టిన కొరికి రేఖబలం జరిగేవి చెప్తాం, జరగబోయేవి చెప్తాం అని వాళ్ళకి చెప్తూ ఉండేవారం అండి. అయితే మీకు అర్థం కావాలని చెప్తున్నాను, వాళ్ళు జాతకాలు మేము చూసాం, కానీ మా జాతకం మాకు తెలియలేదండి. నా జాతకాన్ని మార్చింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరైన నా బ్రతుకు, అనాథైన నా బ్రతుకు, దేనికి పనికిరాని నా జీవితాన్ని ఈ దినాన అనేక ప్రాంతాలైన స్వార్థ గాడిదిగా ప్రభు నన్ను వాడుకుంటున్నారండి. 4 మాటలు చెప్పి నేను త్వరగా నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంటాడొచ్చిన తర్వాత మరి దేవుడు రక్షించుకున్న తర్వాత ఎలా బ్రతకాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే వ్యాపారం చేయమన్నారు. వ్యాపారం మోసం చేయాలి కదా, అబద్ధం ఆడాలి కదా, ఎలా బ్రతకాలి, తగుమట్టు లాభం తీసుకోమన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ₹1000 వ్యాపారం మొదలెట్టాను, లక్షల రూపాయలు సంపాదించాడు దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే లక్షల రూపాయలు సంపాదించానో ఆ డబ్బులు తీసుకొని స్వార్థ సభలు పెడుతున్నాను, దేవుని పని చేస్తున్నాను, కానీ దేవుని సేవ చేయడానికి ఇష్టపడలేదండి. ప్రభు నాతో మాట్లాడుతాను, నా సేవ చేయమన్నారు. సేవ చేయమంటే నేను చదువుకోలేదుగా ప్రభువా, నా మాటలు ఎవరు నమ్మరు, నేను చెప్పను. నీ పని కొరకు సహకారిగా ఉండమంటే, సంఘంలో నమ్మకంగా ఉండమంటే, సేవకులు చేసే పనికి నేను సహకారిగా ఉండమంటే నేను ఉంటాను, కానీ నీ సేవ నేను చేయనయ్యా అని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించానండి. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేయటం ప్రారంభించానో లక్షల రూపాయలు సంపాదించిన నేను, నా బంధువులని, స్నేహితులని, అన్నతమ్ములని వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరికీ ఇప్పించడం మొదలెట్టాను. అందరూ ఒకేసారి చేతులు ఎత్తేసారు. మొత్తం ఇంచుమించు 25 లక్షలు అప్పు అయిపోయానండి. మరలా 25 లక్షలు అప్పు అయిపోయాను. ఎవ్వరు కూడా నా ఇంటి చాలుకి రావటం మానేశారు. అప్పులు ఇచ్చేవాళ్ళు మీద పడిపోతున్నారు. ఇలాగ ఒకరోజు ఆల్ నైట్ ప్రార్థన పెడితే ఆల్ నైట్ ప్రార్థనలో ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానం ఏంటంటే, ఈ రాత్రి నేను రారి కింద పడి చచ్చిపోతే కొన్ని రూపాయలు డబ్బులు వస్తాయి, దానితో నాకు అప్పుడు కుమార్తెని ప్రభు ఇచ్చారండి. అయితే నా భార్య, నా పిల్లలు శుభ్రంగా బతుకుతారు, నేను చనిపోతే బెటర్ అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంతవరకు హైవే రోడ్డు పడలేదు. మంటాళ్ళు ఉన్న రోడ్డే అప్పుడు పెద్ద రోడ్డు. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయి రాత్రి 1 గంటకి ఆ రోడ్డు మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, నా భార్య, నా పిల్లలకు డబ్బులు, ప్రభువా నేను రారి కింద పడి చచ్చిపోతున్నాను, నా ఆత్మని పరలోక రాజ్యాన్ని చేర్చుకోమని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా నిలబడ్డానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అతను ఆరును కొట్టుకుంటూ వస్తున్నాడు, కానీ నేను తప్పుకోవట్లేదు. ఆరును కొట్టుకుంటూ వస్తున్నాడు, నేను తప్పుకోవట్లేదు. అమాంతంగా ఒక వ్యక్తి నన్ను తోచేసినట్టుగా పక్కకి వెళ్ళిపోయాను. అతను బ్రేక్ వేస్తే ఆ టైర్లు మోతకి ఆ రోడ్డు పక్కన ఉన్న జనాలందరూ కూడా లేచి బయటకు వచ్చేసారు. అతను ఆపి అంటున్నాడు, నారారియా దొరికిందా, నేను బ్రేక్ అయిపోయి చచ్చిపోయావయ్యా, నీ పక్కన ఎవరో ఒక వ్యక్తి నిన్ను తోసేసాడు, లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడు అని చెప్పి నాతో మాట్లాడారండి. దేవుని మహిమ కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని హస్తము నాతో కూడా ఉందని ఆ రాత్రి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభా, ఏం చేయండి అయినా, చనిపోతే నరకానికి వెళ్ళిపోయాడు కదా, నా పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తామంటే ప్రభు నాతో అంటున్నారు, నా పని చేయి, నీ పని నేను చేస్తానన్నారు. ఎప్పుడైతే నా పని చేయి, నీ పని నేను చేస్తానన్నాడో, ఏ ఊరు వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తే గుడివాడ దగ్గర 30 అనే ప్రాంతం నేను ఎప్పుడు చూడలేదు, ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఆ ప్రాంతానికి మరి ఆ ఊర్లో దిగి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలో తెలియదు. రోడ్డు మీద ఉండి ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. ఒకరోజు తీసుకొచ్చేసింది, నేను రోడ్డు మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ఎవరు నా దగ్గరికి రావట్లేదు, ఇక నేను సేవ చేయను, నాకు అవసరంలా అని చెప్పేసి మరలా వెనక్కి వచ్చేసాను. మరలా వెనక్కి వచ్చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పని నువ్వు చేయి, నేను చేస్తానన్నాడుగా. మరలా ప్రార్థన చేస్తామంటే ప్రభు కొంచెం వ్యాపారాన్ని మరలా ప్రారంభించాను. గమనించండి, 3 సంవత్సరాల క్రితమే నాకు కలిగిన 25 లక్షల అప్పు వడ్డీతో సహా కట్టడానికి దేవుడు ప్రభు చూపాడండి. దేవుని మహిమ కలుగును గాక. మరలా నాలో ఒక ఆలోచన మొదలైంది. డబ్బు సంపాదించిన తర్వాత, మరలా మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు చేస్తా పరిపూర్ణమైన సేవ అని చెప్పేసి వ్యాపారం చేసుకుంటానే సేవ చేస్తాకి వెళ్తూ ఉండేవాడిని. వాక్యం చెప్తూ ఉండగా 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయాను. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఆపరేషన్ చేయాలన్నారు, ఆపరేషన్ చేశారు. నేను అనుకుంటున్నాను ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2-3 నెలలు ఇంటికాడు ఉండి మరలా వ్యాపారం చేసుకుని బ్రతకవచ్చులే అనుకుంటున్నాను. అలా అనుకుంటూ ఉండగానే నా తలలో నొప్పి రావటం ప్రారంభమైంది. ఆ నొప్పి రావటంలో హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు చేశారు, ఏ తేడా లేదంటున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు దైవజనులు రాజన్న గారికి ప్రభు చూపించారంట. ఏమన్నా తెలుసా? వ్యాపారం మానేసి నువ్వు సేవ చేయకపోతే నువ్వు పిచ్చెక్కి తిరుగుతావు రోడ్లమ్మట అని చెప్పి ఆయనకు చూపించారంట. ఆయనకు చూపించడం నాకు చూపించాలి కానీ అని చెప్పేసి నేను అనుకున్నాను. ప్రియమైన దేని బిడ్డలు, ఒకరోజు ప్రభు నాతో కూడా అదే మాట్లాడారు. నువ్వు వ్యాపారం మానేసి నా సేవ చేస్తే నువ్వు మంచిగా ఉంటావు, లేదంటే పిచ్చెక్కి రోడ్లమ్మట తిరుగుతావు అని ప్రభు నాతో మాట్లాడారు. అయినా సరే ఆ మాట లెక్క చేయకోకుండా ఆ నొప్పిని అలాగే భరిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకినాడలో ఒక దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులతో ప్రభు మాట్లాడారంట. ఆ దైవజనులు నాకు ఫోన్ చేశారు. నాన్న, ఒక మాట చెప్తాను మీకు, మీరు ఎలా ఉన్నారు నాకైతే తెలీదు, మీకు ఒక మాట చెప్తున్నాను అన్నారు. ఏ మాట అన్నాను? నువ్వు వ్యాపారం మానేసి పరిపూర్ణమైన సేవలోకి రాకపోతే నువ్వు పిచ్చెక్కి రోడ్ల తిరుగుతావంట ప్రభు నాకు చెప్పారు. ఇటు రాజన్న గారికి చెప్పారు, ప్రభు నాకు చెప్పారు, అన్నకి చెప్పారు. ఇక పరిపూర్ణమైన సేవకి నిర్దించుకున్నాను. కట్టుబట్టలతో దేవుని సేవకు వచ్చేసానండి. ఈ దినాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 గ్రామాల్లో దేవుని పనిచేయడం దేవుడు కృప చూపాడు. దేవుని మహిమ కలుగును గాక. పరిపూర్ణమైన సేవలోకి వెళ్తూ ఉన్నాను. 3 బిడ్డలు ప్రభు నాకు ఇచ్చారు. మరి నా భార్య, నేను కూడా దేవుని పనులు చేస్తున్నాను. నా తల్లిగారు సహకారిగా ఉంటున్నారు. అన్నయ్యకి పెళ్ళయింది, ఆయనకి 2 మగబిడ్డలు ఇచ్చారు. వాళ్ళు కూడా పరిచయాలు సహకారులుగా ఉంటున్నారు. ఒంటరి వైపున మా బ్రతుకు, మూడైపున మా జీవితాలను దేవుడు ఫలభరితంగా మార్చి ఈ దినాన్ని మీ మధ్య సాక్షిగా నిలబెట్టాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ సాక్ష్యం అబద్ధం అనుకుంటే గనక నాతో పాటు అక్కతో పాటు మీరందరూ కూడా వస్తే కనుక నేను ఏ ప్రాంతంలో అడుక్కున్నానో, నన్ను ఎవరు పట్టుకున్నారో, ఏ ప్రాంతంలో నా బ్రతుకుందో మీ అందరికీ నేను రుజువుగా చూపించగలను. రెండోది, పోలీసులు కొట్టిన దెబ్బలు మా కుళ్ళు మానిపోయినాయి కానీ మచ్చలు మాత్రం అలాగ ఉండిపోయినాయి. సాక్ష్యం అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత మీకు అవి చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభు నన్ను రక్షించాడండి. నేను చెప్తున్నాను, నా దేవుడు మాట్లాడే దేవుడు. నా ప్రభు తప్ప ఈ లోకంలో మాట్లాడే దేవుడు ఎవరు కూడా లేరు. 33 కోట్లన్నర దేవతల దేవుళ్ళందరికీ మొక్కానండి. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. ఏ దేవుడు కూడా నాతో మాట్లాడలేదు. ప్రభు నాతో మాట్లాడారు. ఒంటరి బ్రతుకులో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఆధారం లేని స్థితిలో ఉన్నప్పుడు, మరణమే శరణమని ఏడుస్తున్నప్పుడు నా ప్రభు నన్ను మాట్లాడి నన్ను బ్రతికించారండి. ఈ రీతి